హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ వస్త్ర కలెక్షన్స్. ఈ రోజు అంతా కూడా నేను టాప్స్ చూపించబోతున్నానండి, కుర్తీస్ చూపిస్తున్నాను. సో చాలా మంది కుర్తీస్ అడుగుతున్నారు, అందుకని నేను ఈరోజు అంతా కూడా కుర్తీస్ చూపిస్తాను. ఈ కుర్తీస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది దియా ట్రెండ్స్ అనేది మనకి బ్రాండ్ వస్తుందండి. ఇది దియా ట్రెండ్స్ బ్రాండ్ వస్తుంది మనకి. ఇందులో మనకి మీడియం సైజ్ ఉంది, ఎక్సెల్ సైజు ఉన్నాయి. సో 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి బ్రాండ్ అండి ఇది. వెరీ రీజనబుల్ కాస్ట్లో బ్రాండెడ్ ఐటమ్ కావాలి అంటే దియా ట్రెండ్స్ అనేది చాలా మంచి బ్రాండ్ ఇది. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి కంపెనీ వచ్చేసరికి దియా ట్రెండ్స్ అనేది వస్తుంది. సో దీంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న టాప్స్ అని నేను చూపిస్తాను, కుర్తీస్ అన్నీ కూడా. సో దీంట్లో మీరు సైజెస్ గుర్తుపెట్టుకోవాలి అంటుంది ఏంటంటే ఎక్సెల్ ఉంది మనకి దగ్గర, మీడియం ఉన్నాయి. సో 2 సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లార్జ్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్సెల్ తీసుకోవచ్చు, స్మాల్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మీడియం సరిపోతుందండి. సో ఇట్లా 4 సైజెస్ వాళ్ళకి సరిపోతాయి అని చెప్పేసి మేము మీడియం అండ్ ఎక్సెల్ కూడా ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ టాప్ వస్తుంది మనకి, ఫస్ట్ కుర్తీ ఇది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లోపల మనకి కుర్తీ లాగా వస్తుంది, పైన వచ్చేసరికి మనకి కోట్ లాగా వస్తుందండి. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అనేది దియా ట్రెండ్స్ ఫ్యాబ్రిక్ అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది లో కాస్ట్లో ఇది ఎక్కడైనా అవైలబుల్ అయ్యే బ్రాండ్ అండి. ఇది మనకి ట్రెండ్స్లో కానీ, అరోలో కానీ, డబ్ల్యూలో కానీ, బీబాలో కానీ మీరు దియా ట్రెండ్స్ అనేది మీరు ఎక్కడైనా దొరుకుతుంది, మీరు ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజు, ఏ సైజ్ అయినా కూడా 750 రూపీస్ పడుతుందండి. మీడియం కానీ ఎక్సెల్ కానీ 750 రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఈ కుర్తీస్ అనేవి. సో మనకి ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి స్నఫ్ కలర్ వస్తుంది, లోపల అంతా కూడా స్నఫ్ కలర్ వస్తుంది. పైన వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుందండి. సో ఇది ఒక కుర్తీ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో వస్తుందండి. బ్లాక్కి మనకి పెసరపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ కుర్తీ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మనకి అన్ని కుర్తీస్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం ఆఫీస్ వేర్ కానీ ఏదైనా అకేషనల్ పర్పస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో బ్రాండెడ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి విత్ రీజనబుల్ ప్రైస్లో దియా ట్రెండ్స్ అనేది వెరీ గుడ్ చాయిస్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పైన రౌండ్ నెక్ అనేది వస్తుంది, దానికి కూడా మనకి సిల్వర్ కలర్ పైపింగ్ అనేది ఉంది. కుర్తీ ఇలా వస్తుంది అంతా. ఇక్కడ మనకి బ్లాక్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి ఇట్లా కట్స్ అనేది వస్తుందండి. సో కట్స్ కింద కూడా మనకి బ్లాక్ కలర్ తోటి క్లాత్ అనేది అవైలబుల్ ఉంది. కట్స్ కనిపించేలా కాకుండా. సో బ్యాక్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి దీనికి 3/4 హ్యాండ్స్ అనేది వస్తుంది. సో ఇందులో కూడా మనకి నేను చెప్పినట్టు మీడియం అండ్ ఎక్సెల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ వైట్కి చెప్పాలి అంటే రమా గ్రీన్లో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి. ఇది కొంచెం ఇంక్ బ్లూ లాగా కూడా ఉంటుంది. మీకు చూడడానికి బ్లూ కలర్గా కనిపించవచ్చు, కానీ ఇది ఇంక్ బ్లూ లాగా ఉంటుంది. కొంచెం దాదాపుగా నేవీ బ్లూ లాగా ఉంటుంది, కానీ కాదు, ఇంక్ బ్లూ లా ఉంటుందండి డార్క్ కలర్ కాంబినేషన్ తోటి. సో ఇది మనకి ఓవర్ కోట్ టైప్లో వస్తుంది. లోపల వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది, పైన వచ్చేసరికి ఓవర్ కోట్ టైప్లో షర్ట్ టైప్లో వస్తుందండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా వస్తుంది మనకి. సో ఈ కుర్తీ అనేది ఇలా ఉంటుందండి. ఇది కూడా మనకి 3/4 హ్యాండ్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను చూపించే సైజెస్ అన్నీ కూడా మీడియం సైజెసే. ఇది ఎల్ వాళ్ళకి కూడా సరిపోద్ది. ఇది బ్రాండెడ్ కాబట్టి మీడియం సైజెస్ అనేది ఎల్ వాళ్ళకి కూడా సరిపోద్ది. అంతగా డౌట్ ఉన్న వాళ్ళు ఎక్సెల్ ప్రిఫర్ చేయొచ్చు అండి. ఎక్సెల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా కూడా. సో స్మాల్ కావాలి అనుకునే వాళ్ళు మీడియం కూడా ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. నేను చెప్పినట్టు బ్రాండెడ్ కాబట్టి మీరు క్లాత్ పరంగా కానీ దాని వాషబుల్ పరంగా కానీ ఎటువంటి డౌట్ అవసరం లేదండి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి కోట్ టైప్లో ఉంటుంది, లోపల కుర్తీలానే వస్తుంది. సో నెక్స్ట్ నేను చూపించేది వచ్చేసి ఇది కూడా మనకి అలానే ఉంటుందండి. ఇది మనకి వచ్చేసరికి ఇక్కత్ డిజైన్ టైప్లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి చూడడానికి ఇక్కత్ డిజైన్ టైప్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కాటన్ రేయాన్ వస్తుంది. ఓన్లీ రేయాన్ రాదండి, కాటన్ రేయాన్ వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది, ఈజీగా వాషబుల్ ఉంటుంది. ఇది బ్రాండెడ్ కాబట్టి వాష్ చేసినా కూడా ఎక్కువ షింక్ అవుతుందనే భయం అయితే అవసరం లేదండి. సో చాలా బాగుంటాయి. ఇది అనేది ఇది కూడా మనకి ఓవర్ కోట్లా వస్తుంది. సో ఇక్కడ దీనికి పైన నెక్ దగ్గర బటన్ లాగా కూడా వస్తుంది, మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. లోపల కుర్తీ వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ తోటి వస్తుంది. పైన కోట్ వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ టైప్లో వస్తుందండి. సో ఇవి కూడా 750 అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. వీటికి బయట మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మినిమం 1000-1200 లేని ఈ కుర్తీస్ అవైలబుల్లో ఉండదు.
సో ఇప్పుడు నేను చూపించేది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. రవా గ్రీన్లోని డార్క్ గ్రీన్కి కింద మనకి పెసర పచ్చ కలర్లో కాంబినేషన్లో వస్తుందండి. సో ఇది మనకి 2 లేయర్డ్ అనేది ఉంటుంది. పైన వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది, డార్క్ గ్రీన్ వస్తుంది. అండ్ ఇది మనకి కొంచెం బాటిల్ గ్రీన్ లా ఉంటుందండి. ఇది పెసర పచ్చ కలర్ కాంబినేషన్లో ఇది మనకి సెకండ్ లేయర్ కింద వస్తుంది. సో దీని మీద కూడా ప్రింట్ అనేది ఉంటుంది. ఈ ప్రింట్ అనేది ఈజీగా పోదండి, బ్రాండెడ్ కాబట్టి మనకి ప్రింట్ అనేది పోదు, ఆ డౌట్ ఏం అక్కర్లేదు. పైన వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటాయి కుర్తీస్ అనేది కూడా. కింద మనకి డబల్ లేయర్ లాగా వస్తుంది. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ కుర్తీస్ అనేది. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఇది, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ రెడ్ అనేది. సో ఇలా ఉంటుంది కుర్తీ. ఇది కూడా మనకి కొంచెం కోట్ మోడల్లో డిఫరెంట్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయండి. ఓన్లీ 750 పడుతుంది. మీరు బయట ఎక్కడైనా, బయటే కాదు ఆన్లైన్లో అయినా మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. దియా ట్రెండ్స్ ఇది, నేను మళ్ళీ బ్రాండ్ నేమ్ మీకు చెప్తున్నాను. సో 3/4 హ్యాండ్స్ వస్తుంది. లోపల వచ్చేసరికి రెడ్ కలర్తో వస్తుంది, పైన వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ మీద మనకి ప్రింట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లెంత్ అనేది హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. లెంత్ అనేది కుర్తీస్ అన్నీ కొంచెం లెంతే ఉంటాయి. సో మీడియంగా వేసుకునే వాళ్ళకి సరిపోతుంది, కొంచెం లాంగ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఎవరికైనా సెట్ అయ్యే కాంబినేషన్స్ ఇది. ఇది స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఇది స్కై బ్లూ వస్తుంది. స్కై బ్లూకి కింద లోపల వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది. పైన నెక్ దగ్గర మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పైన నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. 3/4 హ్యాండ్స్ అనేది వస్తుంది. సో దీనికి ఈవెన్ 1 రూపీ కూడా మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదండి. 750 రూపీస్లోనే చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ మనకి అవైలబుల్లో ఉంది. సో ఇలా ఉంటుంది కుర్తీ అంతా కూడా. డబుల్ లేయర్ వస్తుంది, పైన కోట్ లాగా లోపల కుర్తీ లాగా వస్తుంది. లాంగ్ లెంత్ అనేది ఉంది కాబట్టి ఎవరికైనా సెట్ అయిపోతుంది. మేము హైట్ ఉన్నాం, మాకు సరిపోదా అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఎక్సెల్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఇంకా కొంచెం చాలా బాగుంటాయండి. సో ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లోపల వచ్చేసరికి మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బిస్కెట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది ఇన్నర్గా. పైన కూడా మనకి అంతా ప్రింటెడే వస్తాయండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కోట్ మోడల్లో ఉన్నాయి. ఎక్కువ మంది ప్రిఫర్ చేసే మోడల్ ఇది. సో దీనికి కూడా ప్రతి దానికి మనకి హ్యాండ్స్ అనేది 3/4 హ్యాండ్స్ అనేది వస్తుంది. సో చాలామంది ఇష్టపడే క్వాలిటీ ఇది కాబట్టి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను చూపించేది ఇది బ్రిక్ రెడ్లో వస్తుందండి. బ్రిక్ రెడ్ కాంబినేషన్లో మనకి ఇన్నర్గా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పెసరపచ్చలోనే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఇన్నర్గా మనకి ఇంకొక లేయర్ కూడా వస్తుంది. సో ఇది పై లేయర్ వస్తుంది, ఇది ఇన్నర్గా ఇంకొక లేయర్ అనేది ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కానీ, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మెయిన్ ఇవి జాబ్ పర్పస్ కానీ, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ పర్పస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఇవన్నీ కూడా కాటన్ విత్ రేయాన్ వస్తుంది. కొన్ని కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి, కొన్ని రేయాన్ మిక్స్ అనేది ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే, ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే అది బాగుంటుందండి. ఇది మీడియం వస్తుంది కానీ ఎల్ వాళ్ళకి కూడా సరిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీడియం వస్తుంది కానీ ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి ఇది మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో మెంతి కలర్ కాంబినేషన్ వచ్చిందండి. మెరూన్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ మీకు అందరికీ తెలిసిందే. పట్టు శారీస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసే కలర్ కాంబినేషన్ ఇది. మెరూన్ వస్తుంది, లోపల వచ్చేసరికి మెంతి కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది. మనకి అంతా కూడా ఓవరాల్ ప్రింట్ అనేది వచ్చిందండి. ఏది కూడా ఇది సింపుల్గా ఉంది, ఇది ఎందుకులే అన్న ఫీలింగ్ రావట్లేదు. ప్రతిదీ కూడా దానికి తగ్గట్టు డిజైన్ పరంగా చాలా బాగుంది, క్వాలిటీ పరంగా బాగుంది. మనకి దానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. సో దీనికి కూడా మనకి ఇన్నర్గా కోట్ అనేది ఇలా వస్తుంది. ప్రతి దానికి 3/4 హ్యాండ్స్ అనేది కామన్గా వస్తున్నాయి. నెక్స్ట్ నేను చూపించిపోయేది ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఆనియన్ పింక్ అనేది వస్తుంది. ఇది ఆనియన్ పింక్ అనేది వస్తూ మనకి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇదంతా కూడా మనకి చెమ్కీ వర్క్ అనేది వస్తుంది, మధ్యలో అంత ప్రింట్ అనేది వస్తుంది, ఇదంతా మిర్రర్ వర్క్ వస్తుంది. సో హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అనేది వస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఓన్లీ 750లో ఈ కుర్తీస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పెసరపచ్చ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. లైట్ పెసరపచ్చ కలర్ కాంబినేషన్లో వస్తుంది. కోట్ లాగే వస్తుంది. లోపల వచ్చేసరికి బిస్కెట్ కలర్ తోటి మనకి ప్రింట్ అనేది వస్తుంది. పైన వచ్చేసరికి కోట్ లాగా వస్తుంది. ఇది మనకి ప్రింటెడ్ అనేది వస్తుందండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఉంటుంది మనకి కుర్తీ అనేది, ప్రింటెడ్ అనేది వస్తుంది. చాలా బాగుంది. ఈ నేను చెప్పినట్టు దీంట్లో మనకి మీడియం అండ్ ఎక్సెల్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి కూడా మనకి 3/4 హ్యాండ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. దీనికి ఇన్నర్గా మనం పర్చేస్ చేసిన తర్వాత 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఓవర్లాక్ అయ్యే వస్తుంది కాబట్టి స్టిచెస్ ఊడిపోతాయని కూడా మనకి లేదండి. ఇది అంతా మనకి ఓవర్లాక్ చేసే వస్తుంది. బ్రాండెడ్ కాబట్టి బ్రాండెడ్లానే ఉంటాయి. చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ పీచ్ కలర్ అనేది వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది. సో ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది. మనకి పీచ్ కలర్లో వస్తుంది. కింద మనకి ప్రింట్ అనేది వస్తుంది. పైన కూడా అంతా చాలా డిఫరెంట్గా ఉందండి. హాఫ్ వరకు ప్రింట్ అనేది వచ్చేసి డిఫరెంట్గా ఉంది. హాఫ్ నుంచి కింద వరకు మనకి పైన డబల్ లేయర్ అనేది వచ్చిందండి. కట్స్ లాగా వచ్చేసి డబల్ లేయర్ వచ్చింది. ఇదంతా మనకి గోల్డ్ కలర్ తోటి ప్రింట్ అనేది వస్తుంది. పైన లోపలంతా కూడా రేయాన్ తోటి వస్తుంది. పైన కాటన్ తోటి వస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హ్యాండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది హ్యాండ్స్ వస్తుంది. వెరీ రీజనబుల్ ప్రైస్ 750 అనేది. చాలా బాగుంటుంది. మెటీరియల్ చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి లాస్ట్ కుర్తీ అండి. ఇది లాస్ట్ అవైలబుల్ కుర్తీ ఇది. సో ఇలా ఉంటుంది. డబల్ లేయర్ వస్తుంది. మెంతి కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మనకి మెంతి కలర్ కాంబినేషన్ వస్తుంది. నెక్ దగ్గర చాలా గ్రాండ్గా ఉంది. అంత ప్రింట్ అనేది వస్తుందండి. డీప్ నెక్స్ అయితే ఏది రాదండి. మనకి ఇబ్బంది పడేలాగా డీప్ నెక్స్ అయితే ఏది ఉండదు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలా వస్తుంది. ఇది మనకి కిందకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డబల్ లేయర్ అనేది వస్తుంది. చాలా రిచ్గా ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా మినిమం 700 పడుతుందండి ఈ కుర్తీస్ అనేది. సో అంత గ్రాండ్గా ఉన్నాయి. ఓన్లీ 750లో మనకి ఈ కుర్తీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన వాళ్ళు మనకి మీడియంలో అవైలబుల్ ఉన్నాయి, ఎక్సెల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.